నా కొడుకులు బిడ్డలు తిండి పెట్టకున్నా పర్వాలేదు, బంగులాలు భవంతిలల్లో ఉంచకున్నా పర్లేదు, వాళ్ళు గొప్పోలై ఒకళ్ళ దగ్గర చెయ్యి చాపకుంటే బతుకుతే చాలు, అదే 10,000 అవ్వాయిలు మాట్లాడుతుంటారు. మాకు పేరు దేకున్నా పర్వాలేదు కానీ వాని బతుకు వాడు బతుకుతే చాలని ఎన్నో కష్ట నష్టాలు చూసి పిల్లలను పెంచి పెద్ద చేసి పెద్ద చదువులు చదివిస్తారు. ఆఖరికి వాళ్ళు పెద్ద ఎత్తుకు ఎదిగితే పడ్డ కష్టాలన్నీ మర్చిపోయి కొడుకుల గురించి గొప్పగా చెప్తారు కదా. కానీ ఈడ అదే కొడుకు ప్రయోజకుడై అవ్వాయిలను తారీఫ్ చేస్తే ఇగో ఇట్లుంటది. Very happy to announce that I have my family traveling with me today. Tata, Party, Amma 29 roll out on the car. విమానంలా పైలట్ అనౌన్స్మెంట్ కన్న తల్లి కంట నీరు. Tata, Party, Amma 29 roll out on the car. இன்னைக்கு நான் தான் உங்க கேப்டன் நமக்கு தெரியாது. ఇటు దిక్కు తాతయ్య భావోద్వేగం. తాతోட నడవండి టీఎస్టీ లోకాంగ నా పోయిరికనే టుడే ఇట్స్ హిస్ టర్న్ టు fly with me today. అసలు పైలట్ అనౌన్స్ చేసుడేంది, వీళ్ళ ఆనంద బాష్పాలు రాల్చడమేంది అర్థం కాలేదు అంటారా? చెప్పుతా మీనుండ్రిగా. ప్రదీప్ కృష్ణన్ అనే ఈ పైలట్ను ఈ తల్లి కష్టపడి చదివించి ఈ స్టేజ్కి తెచ్చిందట. ఈ తాతయ్య చిన్నప్పుడు ఈ అన్నను స్కూటర్ మీద ఊసోబెట్టుకొని తిప్పిండట. ఆ స్టేజి నుంచి వచ్చిన నేను ఇవాళ మా అమ్మ తాత బామ్మ నాతోని కలిసి విమానంలో జర్నీ చేయడం సంతోషంగా ఉన్నది. స్కూటర్ మీద తిప్పిన మా తాతను ఇవాళ నేను ఫ్లైట్లో తిప్పుతున్నా. ఇంతకంటే ఆనందం ఇంకోటి లేదని ప్రయాణికులకు పరిచయం చేసేసరికి అందరు చప్పట్లు కొట్టిండ్రు. నిన్ను చూసి మీ ఇంటోళ్ళు మస్తు గర్వపడతారు బాస్. ఈ నడమ ఇంటర్నెట్లో చూసిన బెస్ట్ వీడియోల్లో ఇది ఒకటి అని కామెంట్ చేసిండ్రు. కానీ చూడుండ్రి, ప్రదీప్ కృష్ణన్ది ఎంత మంచి మనసో కదా. అమ్మ విమానం చూపిట్టి అన్నం తినిపించింది, తాత స్కూటర్ మీద తిప్పిండు అని చిన్నప్పటి గుర్తులను గుర్తుంచుకొని సర్ప్రైజ్ చేసి వాళ్ళ గొప్పదనాన్ని చెప్పిండంటే చాలా గ్రేట్ పోండ్రి.